నర్సరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద గుంటూరు గుంతకల్లు రైల్వే మార్గంలో నూతన రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనలు పాటు ప్రస్తుత అండర్ గ్రౌండ్ బ్రిడ్జి 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో నిర్మించాలని రైల్వే అధికారులకి గ్రామస్తులు విన్నవించారు. పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు సూచన మేరకు రైల్వే అధికారులు జొన్నలగడ్డ వద్ద సంబంధిత రైల్వే మార్గాన్ని పరిశీలించారు. రెండో ఆర్యూపీ బ్రిడ్జి మంజూరు చేయాలని రైల్వే అధికారులను గ్రామస్తులు కోరారు. పీడీఎం నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు, గ్రామ పెద్దలు కొరిటాల చిన్న ఆంజనేయులు, సాంబశివారెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బయ్య అధికారులకి వినతి పత్రం అందజేశారు. 28287 LC నెంబర్ 4045 బారో రైల్వే గేటు, జొన్నలగా సాతులూరు నర్సాపేట మధ్య గల గేటు. ఈ గేటుకు వచ్చేలకి రైల్వే డిపార్ట్మెంట్స్ వారు వచ్చేలకి ఆర్యూబీ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం మా గ్రామ ప్రజలు కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. అది కొద్దిగా లోపలికిగా ఉంది అనేది. సరే, దానికి తోడు ఏంటంటే మళ్ళీ రెండోది కూడా మాకు ఈ మెయిన్ గేటు పక్కన కానీ కొద్దిగా మెయిన్ గేట్లో కానీ 9 ఎడల్పు, 9 హైటు, 9 ఎత్తులో రెండో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఏర్పాటు చేయమని అధికారులు కోరారు. మేము దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. డిఎన్ గారు, డిఆర్ఎం గారు పంపించారు. మేము గత 2 రోజుల క్రితము ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని సంప్రదించాము నల్లపాటి రాము ద్వారా. ఆయన వచ్చేలకే మమ్మల్ని వాళ్ళతోటి కలిపి వాళ్ళ ద్వారా వచ్చేలకే డిఎం గారికి, ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా డిఎం గారికి మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ద్వారా డిఎం గారు వచ్చేలకే ఇవాళ డిఎన్ గారిని సంబంధిత అధికారులందరినీ కూడా ఇక్కడ పంపించారు. గ్రామ ప్రజలందరూ కూడా అందరూ వచ్చి మాకు ఈ విధంగా చేయండి, మాకు వచ్చేలకి కొద్దిగా లేడీస్ ప్రాబ్లం ఉంటుంది, ఆ లేడీస్ ప్రాబ్లం లేకుండా చేయండి అనేది కూడా అన్ని విషయాలు చెప్పారు. మేము పరిశీలిస్తాము, అట్లనే చేస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు.